ఎగ్ గ్రేవీ కర్రీ చేయాలంటే ఇలా ముందుగా మనం కోడిగుడ్లు ఉడకబెట్టుకొని ఆ తర్వాత ఈ టైప్లో గీట్లు పెట్టుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని పచ్చిమిరపకాయలు వేసి అల్లం ముక్కలు, వెల్లుల్లి, చెక్క, లవంగాలు వేసి ఆ తర్వాత కొత్తిమీర వేసుకొని కొద్దిగా నీళ్లు పోసుకొని ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు దాన్ని పక్కన పెట్టి ఒక మిక్సీ జార్లోకి టమోటాలు కట్ చేసి వేసుకొని వాటిని కూడా ఇలా పేస్ట్ చేసి పక్కన పెట్టి స్టవ్ మీద ప్యాన్ పెట్టి నూనె వేసుకొని కారం, పసుపు, సాల్ట్ వేసి కలిపి ఉడకబెట్టిన కోడిగుడ్లు దాంట్లో వేసి ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వాటిని పక్కన పెట్టి స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టి నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు వేసి ఇలా వేగనిచ్చి పేస్ట్ వేసుకొని ఆ తర్వాత ఈ టైప్ వేగాక టమోటా పేస్ట్ కూడా వేసి ఇలా కలిపి వేగిన తర్వాత కారం తగినంత వేసుకొని ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా ఇవి 3 వేసాక పసుపు వేసి ఇలా వేగనివ్వాలి. ఆ తర్వాత పెరుగు వేసుకొని ఆ తర్వాత మిక్స్ చేసి ఇలా ఉడికిన తర్వాత నీళ్లు పోసుకొని రుచికి సరిపడ సాల్ట్ వేసి ఇలా తెరిలిన తర్వాత ఇప్పుడు కోడిగుడ్లు వేసి ఇలా బాగా మిక్స్ చేసి కసూరి మెత్తి వేసి ఆ తర్వాత కొత్తిమీర చల్లుకొని వేడి వేడి అన్నంలో తింటే సూపర్.